హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను వారాహిమాత అమ్మవారికి 3వ వారం కందదీపం పూజ చేసుకున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను. మనము ఈ కందదీపము ఎప్పుడు వెలిగించాలి, ఎన్ని వారాలు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ పూజలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ముందుగా అయితే మనము ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక వస్త్రం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. దాని మీద బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మన వారాహి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో, లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారి ఫోటోనైతే ముందుగా తూడ్చి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని ఒక పూలమాలనైతే వేయాలండి. తర్వాత నేను వారాహిమాత అమ్మవారి ఫోటో ఉందని అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం కదండి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా పూజలు అయితే పెట్టుకున్నాను. ప్రతి వారము పెట్టుకుంటున్నాను. ఇదైతే నాది 3వ వారం అండి. ఎలాంటి ఆటంకం లేకుండా 3వ వారం కూడా పూజలు అయితే చేసుకున్నాను. ఈ కందదీపం వెలిగించడానికి నియమాలు ఏమీ లేదండి. పొద్దున్న తలస్నానం చేయాలి, సాయంత్రం కూడా మామూలు స్నానం చేసి, కాకపోతే బ్రష్ చేయాలండి. బ్రష్ చేసి స్నానం చేసి ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక పూట భోజనం చేసి ఒక పూట టిఫిన్ కూడా తినవచ్చు. తర్వాత ఈ పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. తర్వాత మనము కింద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకున్నా కానీ బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకోవాలండి. ఆ రోజు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే వండకూడదు. నేనైతే 5 వారాలు కందదీపం వెలిగిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇది నాదైతే 3వ వారం అండి. మనము మార్కెట్లో దొరుకుతుందండి కందను తెచ్చిపెట్టుకొని దాన్ని మంచిగా వాటర్తో కడిగేసుకొని పసుపు గంధము కుంకుమ బొట్లతో అలంకరణ అయితే చేయాలి. తర్వాత ఫోటో ముందు ఇలా ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదండి, ఇత్తడి ప్లేట్కి కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి దాని మీద బియ్యం పోసి దాని మీద ఈ కంద ఉంది కదండి, కందకి పసుపు కుంకుమ గంధం రాసి కందనైతే అందులో పెట్టేసి ఇలా రెడ్ కలర్ వత్తులు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. అందుకే నేను అన్నీ ఎరుపు తర్వాత లోటస్ ఎరుపుదే, అలంకరణకు వాడిన ఫ్లవర్స్ ఎరుపుయే, తర్వాత వస్త్రం కూడా ఎరుపుదే. నేను కూడా ఎర్రటి చీర కట్టుకున్నానండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నారు చాలామంది. అందుకోసమనే ఎరుపు ఉంటే చాలా మంచిది. తర్వాత మనము ఈ దీపం వెలిగించిన తర్వాత అక్షంతలు వేసి ఒక పువ్వునైతే సమర్పించాలి. ఆచమనం చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. ముందుగా అయితే వారాహిమాత అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీదేవిని విగ్రహం పెట్టుకున్నందుకు నేను లక్ష్మీదేవిది కూడా అష్టోత్తరం అయితే చదువుకుంటూ పుష్పాలను అయితే సమర్పించాను. మీ దగ్గర పుష్పాలు లేకపోతే అక్షంతలైనా సమర్పిస్తూ ఈ పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారికి ముఖ్యంగా నైవేద్యం వచ్చేసి క్యారెట్ కానీ తర్వాత ఏదైనా భూమిలోంచి వచ్చేది అమ్మవారికి చాలా ఇష్టమటండి. ప్రతి వారం నేను దానిమ్మ గింజలు పెడుతున్నాను. ఈ వారం దానిమ్మ గింజలు లేవని చెప్పేసి మ్యాంగో అయితే పెట్టానండి. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, అమ్మవారికి మామిడి పండునైతే సమర్పించాను. మీ దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు అయినా పెట్టొచ్చు, లేదంటే ఏదైనా నైవేద్యమైన వండి అమ్మవారికి అయితే పెట్టొచ్చండి. తర్వాత మనము పూజ అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి హారతి పాట అయితే పాడాలండి. ఏదైనా మీకు వస్తే పాడండి, లేదంటే ఫోన్లో పెట్టుకోండి. అష్టోత్తరాలు కూడా అంతే, ఫోన్లో చూసుకుంటూ పీడిఎఫ్ గూగుల్లో కొడితే వస్తుంది కదండి, అష్టోత్తరాలు కూడా చూసుకుంటూ చదువుకోండి. తర్వాత హారతి ఇచ్చేసి అమ్మవారికి మామిడి పండు అయితే నేను నైవేద్యంగా పెట్టానండి. ఇది మామిడి పళ్ళ సీజన్ అని చెప్పి మీరు ఏ పండు దొరికితే ఆ పండు కానీ ఏదైనా మీకు ఓపిక ఉంటే నైవేద్యం చేసి పెట్టండి. కందదీపం వెలిగించండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.